అయ్యా నా కొడుకును నేను నీకు అప్పచెప్పిన, ఉంచితే నీ సేవ చేస్తాడు, చచ్చిపోతే మాత్రం సమాధి చేస్తానయ్యా అన్న ప్రార్థన చేస్తాను. నా తండ్రి, నేను అదే పడక మీద ప్రార్థన చేసినాను. అయ్యా నేను ఏ పాపము చేసినా, ఏ తప్పిదం చేసినా నన్ను క్షమించు, నన్ను కనికరించు. నా పడక మీద నేను చేసిన ప్రార్థన బ్రతికితే నీ సేవ చేస్తా. ఇంకా ఏం ఆలోచన లేవు, ఇంకా ఆలోచనలు లేవు. దేవుని నీ సేవ మాత్రమే చేస్తాను. ఎక్కడ ఉన్నా చేస్తాను, నిలబడినా దేవుని సేవన మాత్రమే చేస్తాను. వేరే వైపు చూడను అని తీర్మానిస్తున్నాను. దేవుడు ఆయుష్నిచ్చినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా. 2003లో జరిగిన సంఘటన ఇది. సెప్టెంబర్ నెలలో జరిగిన సంఘటన. ఇది ఎన్నో సంవత్సరం చెప్పండి? 2026 సంవత్సరం. 2026 సంవత్సరం. ఇంచుమించు 23 సంవత్సరాలు అవుతుంది. సజీవ ఇసుకే కంటే ఎక్కువనే ఆయుష్ నాకు దేవుడు పొడిగించినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సజీవుని నిలబెట్టినాడు. నాతో వచ్చిన వారు ఎంతో మంది ఉండిరి, అందరూ వెళ్ళిపోయినారు. అందరూ ఎక్కడక్కడ వెళ్ళిపోయినారు. అన్నిటినీ అనుభవిస్తూ ఆకలిని, శ్రమను, ఆ యొక్క లేమిని అనుభవిస్తూ దేవా నీవే నా దేవుడవు, నీవే నా ఆధారం అని నిలబడ్డాను. ఆ రోజు నుంచి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినాడు. చెప్తాం గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో పరిస్థితులను బట్టి అన్ని కూడా వచ్చినాయి. జయిస్తాడా లేదని దేవుడు పరీక్ష పెట్టడం అనుకున్నాడు. నేను జయించే శక్తిని దేవుడు అనుగ్రహించినాడు. ఆధారపడ్డాను. దేవుని బిడ్డారా, నిన్ను పుట్టించినది దేవుడు. నిన్ను ఈ లోకములో తల్లి గర్భములో రూపించింది దేవుడు. గనుక నీ శ్రమలలో, నీ కష్టాలలో నువ్వు దేవుని మీద ఎప్పుడైతే నువ్వు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనుషులు సహాయం చేయలేరు. మనుషులతో కొన్నిసార్లు కాదు, కొన్ని అయితవి, కొన్ని అయితవి, కొన్ని కావు. నీవు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. శబ్దం గట్టిగా, నీవు నమ్మిన దేవుడు అంటే వాడు చెప్పండి, గొప్ప దేవుడు. ఆయన మీద మాత్రమే నువ్వు ఆధారపడు. ఆయననే మాత్రం నీవే నా దేవుడవు అని అంగీకరించు. పూర్ణ హృదయముతో అంగీకరించు.